ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై నీ ఆలోచనే నాలాపనై నీ ఆరాధనే నా సంగీతమై శృతి కలిసిన వేళల్లోన స్మృతి పరిమళముతో ఉన్న జత కలవని దారుల్లోన గత పరిచయముతో ఉన్న సదా నీ సుఖమే కోరుతూ ఉన్నా ఇలా నీ కోసం జీవిస్తున్నా ఏ మిస్టర్ గెట్ అప్ లే లే ఏంటి గాల్లో ముద్దులు పెడుతున్నావు సైకిల్ చేస్తున్నావు తిక్కగా ఉందా ఒళ్ళు తిమ్మిరిగా ఉందా నీ బిహేవియర్ కరెక్ట్ గా లేదు అసలు నీలాంటి వాళ్ళందరూ టెంపుల్ కి ఎందుకు వస్తారు అమ్మాయిలకి సైట్ కొట్టడానికా దానికి పార్కులున్నాయి షాపింగ్ కాంప్లెక్స్లున్నాయి పబ్లిక్ ప్లేసులు బోల్డ్ అని ఉన్నాయి అక్కడికి వెళ్ళండి అయ్యా ఇక్కడే పని మీకు గురువారం అయితే బాబా గుడి శుక్రవారం అయితే అమ్మవారి గుడి అమ్మాయిల ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకని పాపం కళ్ళు పోతాయి లెంపలేసుకో వేసుకో ఇక వెళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకో పో హాయ్ స్వీటీ బాయ్ బాయ్ అంటే నువ్వు సారీ మీరు పాపకి ఐమ్ సారీ సార్ చాలా సారీ సార్ నేను నన్ను అనుకున్నాను సార్ ఆ పాపని అనుకోలేదు డైలీ ఎవరో ఒకరు నన్ను కామెంట్ చేస్తూ ఉంటారు సార్ మీరు కూడా అంతే అనుకున్నాను పాపం చెంపలు కూడా వేసుకున్నారు ఏమీ అనుకోకండి సార్ మీరు నన్ను క్షమించాను అనకపోతే నేను రోజంతా అదే ఆలోచనలో ఉంటాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ నన్ను క్షమించానని చెప్పండి ఏం మాట్లాడరేంటి సార్ ఏదో ఒకటి మాట్లాడండి మాట్లాడండి సార్ ఐ లవ్ యూ వాట్ ఐ లవ్ యూ ఆ కళ్ళేంటండి బాబు డైరెక్ట్ గా చూస్తే ఎంత ఎదవైనా కమిట్ అయిపోవాల్సిందే ఆ ముక్కు బుక్ అయిపోవడమే ఆ లిప్స్ అల్టిమేట్ అయ్యో బాబోయ్ ఇలాంటి అమ్మాయి కోసం చచ్చిపోయినా తప్పలేదు రూపం బాగుంది కోపం బాగుంది అహంకారం బాగుంది అమాయకత్వం బాగుంది ఒక అమ్మాయికి ఏమేమి ఉండాలో అన్నీ ఉన్నాయండి టేస్ట్ ఉన్నవాడు ఎవడన్నా మిమ్మల్ని వదులుకుంటాడా చెప్పండి హలో ఇక్కడ హార్ట్ అటాక్ బిగిన్ అయింది అలా వెళ్ళిపోతే ఎలా అట్లీస్ట్ పేరైనా చెప్పండి షట్ అప్ పేరు బాగుంది షట్ అప్ స్వీట్ నేమ్ ఇక్కడ చాలా జరిగిపోయింది ఫిక్స్ చీ చీ చీ
కనిపిస్తే చాలు కామెంట్ చేయడమే. నా కళ్ళు చూస్తేనే కమిట్ అయిపోతాట, నా కోసం చచ్చిపోయినా తప్పలేదట. ఏంటి మళ్ళీ ఎవడైనా ప్రపోజ్ చేశాడా? డైరెక్ట్ గా చేయలేదు, కానీ చాలా ఎక్స్ట్రాల్ చేశాడు. రేవతి, రేపటి నుంచి మన ఇద్దరం కాలేజ్లో మాట్లాడుకోవద్దు ప్లీజ్. ఏ? అంతే. అరే, కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఒక్కడైనా ఐ లవ్ యూ అంటాడేమోనని వెయిట్ చేస్తున్నాను. నో యూస్. నువ్వు పక్కనుంటే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? అంతా నీ చుట్టే తిరుగుతుంటారు. పెద్ద మిస్ యూనివర్సిటీ, ఇప్పుడు ఇంకో క్యాండిడేట్ గురించి చెప్తున్నావు. బాధేస్తుంది రేవతి, ఇక్కడ లేకేడుస్తున్నావు. అర్థం చేసుకోవే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఎవడో ఒకడిని ఇష్టం లేకపోయినా ఓకే చేసేవే. మిగిలిన వాళ్ళందరూ మా గురించి ఆలోచిస్తారు. భవానీ, పేరెంట్స్ కి దూరంగా వచ్చి ఇక్కడ ఉంటోంది ప్రేమించుకోవడానికి కాదు, స్టడీస్ కోసం. ఓకే? అంటే ఎవరిని ప్రేమించవా? చెప్పలేను, బట్ ఒకటి మాత్రం చెప్పగలను. నన్ను ప్రేమించేవాడు నాకంటే ముందు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమించాలి. అలాంటి వాడు కనిపిస్తే నా లైఫ్లో షేర్ ఇవ్వడానికి నేను రెడీ. ఏ రేవతి, ఈ న్యూస్ చూడవే. ఎవరో ముసలి తల్లి కొడుకుల కూతుళ్ళు అందరూ అవాయిడ్ చేశారట. తనకు ఆసరా కావాలని పోలీస్ స్టేషన్ ముందు నిరాహార దీక్ష చేస్తోంది. కొడుకుల మీద కేసు పెట్టడానికి కూడా ఒప్పుకోవట్లేదట. అట్లీస్ట్ వాళ్ళ పేర్లు కూడా చెప్పట్లేదట. నిజంగా అమ్మ చాలా గొప్పది రేవతి. ఎవరమ్మైనా సరే అంతే. ఇంత చేసినా కన్నబిడ్డలకి చెడ్డ పేరు రాకూడదనుకుంటుంది. గ్రేట్. ఇప్పుడెలా? ఎక్కడికి? భవానీ, ఒకే ప్రపంచంలో అందరం కలిసి ఉంటున్నాం. రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉంటుంది. హాయ్ షటప్ గారు, మిమ్మల్ని మళ్ళీ రేపు కలుద్దాం అనుకున్నాను, కానీ మీరు ఇవాళ కనిపించారే. షట్ అప్. అది మీ పేరండి, నా పేరు అవినాష్. ఛా! మీరేంటండి స్టేషన్కి వచ్చారు? ఎనీ ప్రాబ్లం? హలో, మిమ్మల్ని షటప్ గారు. హలో హలో, ఆగండి. నేను చెప్తానులే. అలాగే చెప్పండి సార్. మరి సార్, నేను అసలు నా ఉద్దేశం ఏంటయ్యా, మీరిద్దరు లవర్సా? చిచి, అలాంటిది లేదండి. మీకు అలా ఎందుకు అనిపించిందండి? ఇద్దరు ఒకే మాట మీద నిలబడితే డౌట్ వచ్చింది. అవునా? ఏమండే, అలా ఎందుకు జరుగుతుందండి? సార్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నేను మాత్రం వెళ్ళడానికి రాలేదండి, సరదా సెల్లా ఉందామని వచ్చాను. అర్చేసి లోపలండి. ఏంటయ్యా మీ గోలా? ఎవరో ఒకరు చెప్పండి. సరే చెప్పు. పర్లేదు, మీరే చెప్పండి. లేడీస్ ఫస్ట్ అన్నారు కదా. చెప్పను, ముందు నువ్వే చెప్పు. వై వై చూడు మిస్టర్, ఈ లేడీస్ ఫస్ట్ అన్న మాట వింటూ ఉంటే మీరేదో మా మీద జాలి చూపిస్తున్నట్టుంది. ఇక్కడ ఫస్ట్ సెకండ్ అన్న ప్లేస్మెంట్స్ వద్దు. ఈక్వల్ టు జెంట్స్, ఇది కరెక్ట్. నువ్వే చెప్పు. అబ్బో, సరే సార్. బయట పెద్ద ఆవిడ కూర్చున్నది కదా, ఆవిడ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ విషయం మాట్లాడదామని వచ్చాను సార్. గుడ్, వెరీ గుడ్. ఆవిడతో నీకేమైనా రిలేషన్ ఉందా? ఉంది సార్. బ్లడ్ రిలేషన్ కాదు, హ్యూమన్ రిలేషన్. నువ్వు నాకు నచ్చావయ్యా. బర్డన్ తీసుకోవడానికి మనీ ఉంటే సరిపోదు, మనసు ఉండాలి. కీప్ ఇట్ అప్. చెప్పమ్మా, నీ సంగతి ఏంటి? యాక్చువల్లీ నేను కూడా అందుకే వచ్చాను సార్. ఏంటయ్యా, సొసైటీలో నేను తప్ప అందరూ మంచి వాళ్ళు అయిపోతున్నారు. నేను సర్వీస్లో ఉండగా ఇలాంటి మంచి రోజు ఒకటి వస్తుందని నేను ఊహించలేదు. నైస్. ఇద్దరికీ ఆమె కావాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పని చేయండి, ఇద్దరు షేర్ చేసుకోండి. అమ్మా, వీళ్ళిద్దరూ నీ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నా ఆయుష్ కూడా పోసుకుని మీరిద్దరూ నిండు నూరెళ్ళు
పిల్లా పాపలతో చల్లగుండాలి బాబు. మీరు అనుకున్నట్లు వీళ్ళిద్దరు కపుల్స్ కాదమ్మా, జస్ట్ ఇప్పుడే పరిచయం అయ్యారు. కాదండి, ఇంత ముందే పరిచయం అయింది. ఒకసారే చూడమ్మా, ఇవాళే నిన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేస్తారు. నువ్వు అక్కడ లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకడానికి ఎంత కావాలో ఆ అమౌంట్ అంతా వీరిద్దరు కలిసి పే చేస్తారు. ఇక నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? హాయ్ బన్ను, ఎవరో చెప్పుకో చూద్దాం. కమాన్ కమాన్ కమాన్. ఎవరు? ప్లీజ్. వావ్, స్మెల్ సూపర్ గా ఉంది. ఏ స్ప్రే వాడుతున్నావు? చెప్పవా బన్ను, చెప్పవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వా? మరి ఇక్కడెవరు? హలో, అది నా ఫ్రెండ్ రేవతి. రేవతి, షటప్ షటప్. రేవతి, ఏమైంది నీకు? ఏమైంది నాకు? రేవతి, తిన అవినాష్ మా బావ. అవునండి, నేను మీ బావని. సారీ, మీరు నాకు కాదు భవానీకి బావ. సారీ బావని, నేను మీ బావని. బావ నేను. సారీ బావని, నేను రేవతిని. రేవతి నువ్వు కాదు, అది. సారీ రేవతి, నేను భవానిని. ఓకే ఓకే రైట్, కూల్ కూల్. రేవతి, భవానీ, అవినాష్. ఓకే. ఏంటి బావా, ఏం జరిగింది? టచ్ అయ్యాను కదా, కొంచెం షాక్ అయ్యాను. వాట్? ఐ మీన్ నువ్వు అనుకుని టచ్ చేశాను కదా, అందుకని షాక్ అయ్యాను. సారీ రేవతి గారు, నేను మీరు అనుకోలేదు. ఇట్స్ ఓకే. మీ ఫ్రెండ్ పర్లేదంట, నీకు కూడా పర్లేదా? అంటే అదే, మీ ఫ్రెండ్ ఫీల్ అవట్లేదంట, నువ్వు ఫీల్ అవుతున్నావేమో అని. అంత లేదు గాని మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. రేవతి, మా బావ పైకి అలా కనపడతాడు గాని ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. నీకు ఏ సబ్జెక్ట్ లో ఏ డౌట్ ఉన్నా ఇలా అడుగు, అలా చెప్పేస్తాడు. మీరు ఎంబీఏ గోల్డ్ మెడలిస్టా? నమ్మలేకపోతున్నానండి. రేపటి నుంచి మెడలు వేసుకుని తిరుగుతానులేండి. కానీ మనం మళ్ళీ మళ్ళీ కలుస్తున్నాం చూడండి, మనకు తెలియకుండా ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. అదే, ఏ రీజన్ లేకుండా ఎవరు ఎవరిని కలవరని మా బామ్మ చెప్పిందండి. డైరెక్ట్గా అడుగుతున్నాను, ఏమనుకోకండి. మీరు ఎవరన్నా లవ్ చేస్తున్నారా? అడగడంలో తప్పలేదు కదా? లేదు. అమ్మయ్యా, అయితే ట్రై చేసుకోవచ్చు. దాందే ఉందండి. అమ్మాయి అన్న తర్వాత చాలా మంది అబ్బాయిలు ట్రై చేస్తారు, కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది. అదే కదా రూలు. మీకు ఇష్టం వచ్చినన్నే ఇష్టపడండి. ఏదో మా ట్రయల్స్ మావి. భవానీతో చెప్తాను. బన్నుతోనా? అదేంటండి, మీకు డేర్ లేదా? మీ డెసిషన్ మీరు చెప్పలేరా? మధ్యలో బన్ను ఎందుకండి? ఓకే, నాకు ఇష్టం లేదు. ఇప్పుడే ఎలా చెప్తారు? ఓ 4-5 రోజులు ట్రై చేయనివ్వండి. అప్పటిదాకా మీ డెసిషన్ మీకే తెలీదు. నాకు ఎలా చెప్తారు? ఏంటే, ఏమంటున్నాడు మా బావ? భవానీ అది ఫ్యూచర్ ప్లాన్స్ అమ్మా. రేపటి నుంచి ఏం చేయాలనుకుంటున్నాడు డిస్కస్ చేస్తున్నాను కదా రేవతి గారు.
ఎస్ యు ఆర్ మై ఫ్యూచర్. ఐ లివ్ ఫర్ యూ, ఐ డై ఫర్ యూ. దట్ ఈస్ మై ఫ్యూచర్ ప్లాన్. హలో, ఏమండి రేవతి గారు? నేనండి అవినాష్ని. ఏంటి టైం 11 అయిందండి. కాలేజ్కి వెళ్ళరా? మీకెందుకు? భలేవారండి, గంట నుంచి మీకోసం వెయిటింగ్ అండి. ట్రై చేద్దామని. ఏంటి ట్రై చేసేది? ఇవాళ కాలేజ్ లేదు. అవునా? మరి ఈ విషయం నిన్నే మాకు చెప్పాలి కదా. నేను ఒక్కడేనా? మీకోసం బీట్లేసే వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారండి? వాళ్ళంతా టైం వేస్ట్ చేసుకుని మీకోసం వెయిట్ చేస్తుంటారు కదా. ఇదేం బాలేదు రేవతి గారు. మీ కాలేజ్కి ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఉంటాయో ఒక లిస్ట్ వేసి ఇవ్వండి. దాన్ని బట్టి మా ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ చిన్న. ఈ ఫ్లవర్ నాది కాదు, అంకుల్ది. ఈ ముద్దు అంకుల్కే పెట్టాలి. సారీ అండి, మీ తల్లో పువ్వు ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. మీకు ఇద్దామని డైలీ తీసుకొస్తున్నాను, కానీ మీరే పట్టించుకోవట్లేదు. అందుకే చిన్నపిల్లడితో ట్రై చేశా. ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అంటారు. ఇలా చేయడం కరెక్ట్ అని మీకు అనిపిస్తోందా? ఎంబీఏలో అమ్మాయిలు ఎలా ట్రై చేయాలని సబ్జెక్ట్ ఉండదండి. అందుకే కరెక్ట్గా ట్రై చేయలేకపోతున్నాను. ఈ చీప్ ట్రిక్స్ అవసరమా అని. చిచి, అవునండి, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఈ వెయిటింగు, మీటింగు, చాటింగు, మహా అయితే ఫోన్లో రిక్వెస్ట్ చేస్తాం, మెసేజ్ పాస్ చేస్తాం. ఎప్పుడు ఇంతే. కొత్తగా ట్రై చేద్దామంటే కుదరట్లేదండి. పోనీ మిమ్మల్ని ఎలా ట్రై చేస్తే పడతారో మీరే చెప్పండి. చెప్తే అలా ట్రై చేస్తాను. నేను చెప్పాలా? రేపు చెప్తాను.
రేవతి ఏంటి ఆలోచిస్తున్నావు? బన్ను నిన్నొకటి అడగనా? ఏంటి నువ్వు కూడా మా బావలోనే పిలుస్తున్నావు? ఏమో నీకు భవానీ కంటే బన్నువే బాగుంది. మా బావ ఏం చేసినా బానే ఉంటుంది. సరే ఏంటో అడుగు. నిన్నెవరూ ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేయలేదు కదా? అంత అదృష్టం కూడానా? ఆయన నువ్వేంటి ఎప్పుడు లేని ప్రేమ గురించి మాట్లాడుతున్నావు? జస్ట్ క్యాజువల్ గా అడుగుతున్నానంతే. నువ్వు కూడా ఎవరికి ప్రపోజ్ చేయలేదా? అంత సీన్ లేదు. మీ బావకి? అవినాషా వేస్ట్. అప్పుడప్పుడు వస్తాడు, ఆట పట్టిస్తాడు, అల్లరి చేస్తాడే గాని మరదల్ని అలా బయట తీసుకెళ్దాం, ఓ సినిమా చూపిద్దాం, చిన్న గిఫ్ట్ కొందాం ఇలాంటివి ఏమీ ఉండవు. అట్లీస్ట్ చిన్న చాక్లెట్ నో యూస్, ఉత్త కంజూస్. ప్రపోజ్ చేయడం కూడా వేస్టే. ఏదో చెప్తానన్నారు. అంటే అదే మిమ్మల్ని ఎలా ట్రై చేస్తే పడతారో మీరే చెప్తానన్నారు. ఇక అవసరం లేదులేండి. అంటే నీ ఆలోచనే నాలాపనై, నీ ఆరాధనే నా సంగీతమై, నీ ఆలోచనే నాలాపనై, నీ ఆరాధనే నా సంగీతమై. శృతి కలిసిన వేళల్లోన స్మృతి పరిమళముతో ఉన్న జత కలవని దారుల్లోన గత పరిచయముతో ఉన్న సదా నీ సుఖమే కోరుతూ ఉన్నా, ఇలా నీ కోసం జీవిస్తున్నా. ఏమే నువ్వు లవ్ చేయడానికి మా బావే కనిపించాడా? ఇంకెవరు దొరకలేదా? నాకు మా బావకి మధ్యన రిలేషన్షిప్ గురించి నువ్వు అడుగుతూ ఉంటే నా కోసం అనుకున్నాను కానీ నీ కోసం అని తెలుసుకోలేకపోయానే. నా బావ నా సొంతమే, తన మీద నాకు ఆ హక్కు ఉంది. నేనెందుకు మా బావని ప్రపోజ్ చేయాలి? తనని పెళ్లి చేసుకునే అధికారం నాకుంది, నా మెళ్ళో తాళి కట్టాల్సిన బాధ్యత తనకుంది. నువ్వు పెద్ద అందగత్తవని నీ ఫీలింగ్ నిజమే. నీతో లైఫ్ షేర్ చేసుకోవడానికి చాలా మంది రెడీగా ఉంటారు. ప్లీజ్ నా భావన మాత్రం నాకు వదిలేవే. చూడు, కాలేజ్లో అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య ఫీలింగ్స్ గురించి సరదాగా 100 అనుకుంటాం, కానీ నిజం మాత్రం ఒక్కటే ఉంటుంది. అది లైఫ్, నా లైఫ్, నా బావ.
నా బావ కోసమే నేను బ్రతుకుతున్నాను, గుర్తుంచుకో. హాయ్ బన్ను, నువ్వు ఇక్కడున్నావా? రేవతేది? బన్ను, ఏమైంది? అవినాష్, భవానీ, నా గురించి మీరు ఆలోచించద్దు. నేను వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు మీకు కనిపించను. భవానీ, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. అవినాష్ నేను ప్రేమించుకున్న విషయం నీకు చెప్పకపోవడం తప్పే. ఏదో ఒక రోజు మేమిద్దరం కలిసి నీకు చెప్దామనుకున్నాం, కానీ నీ మనసులో మాట నువ్వు చెప్పలేకపోయావు. ఇది ఖచ్చితంగా నీ తప్పే, నాతో కాదు. కనీసం మీ బావతో అయినా చెప్పావా? ప్రేమ అనే ఫీలింగ్ దాచుకునేది కాదే, పంచుకునేది. నువ్వు ప్రేమించే మనిషికి ఆ విషయం తెలీదు. అవినాష్, భవానీ నేను ఇష్టపడుతోంది. ఇష్టం కాదు, అంతకంటే ఎక్కువ. నేను నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తోంది, కానీ చెప్పలేకపోయింది. అది మీ రిలేషన్ మధ్య ఉన్న నమ్మకం. నా బావే కదా అని చిన్న నిర్లక్ష్యం. ప్లీజ్ దాన్ని క్షమించు. దాని ప్రేమను అర్థం చేసుకో. నువ్వు లేకపోతే నేను కొన్నేళ్లు బాధపడతాను అంతే, కానీ అది జీవితాంతం బాధపడుతుంది. అసలు జీవితమే లేదనుకుంటుంది. అందుకే నా కోసం ప్రయత్నించద్దు. ఆల్రెడీ నీ లైఫ్ నుంచి నేను తప్పుకున్నాను. నువ్వెంత ప్రయత్నించినా ఒప్పుకోను. భవానీ, నువ్వు హ్యాపీగా ఉంటే నాకంతే చాలు. మీ రేవతి. భవానీ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడని చెప్పానా? నువ్వంటే నాకు ఇష్టం, కానీ ఆ ఇష్టం పేరు ప్రేమ కాదు, అభిమానం అంతే. నేను లేకపోతే రేవతి కొన్నాళ్లే బాధపడుతుంది, నువ్వు జీవితాంతం బాధపడతావు. నీ గురించి ఆలోచించింది కానీ నా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయింది. మీరు ఫ్రెండ్స్ గురించి ఆలోచించినంతగా ప్రేమించిన వాడి గురించి ఎందుకు ఆలోచించలేరు? నువ్వు నన్ను ప్రేమించిన విషయం నాకు చెప్పకపోవడం తప్పని తను అనుకుంటోంది. కానీ నిజం చెప్పనా? నువ్వు నన్ను ప్రేమించడం అబద్ధం. అదే నిజమైతే నువ్వు చెప్పకపోయినా ఆ విషయం నాకు తెలిసేది. ఇది నిజం. భవానీ, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. తనని కాకుండా నా లైఫ్లో ఇంకెవరిని ఊహించుకోలేను. తనకి నచ్చినట్టు నేను బ్రతకలేను, నాకు నచ్చినట్టు కూడా నేను బ్రతకలేను. అందుకని తన కోసం ఏ ప్రయత్నం చేయను. నేను లేకపోయినా తను హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఆ అవసరం కూడా లేదు. కానీ ప్రేమించకుండా మాత్రం ఉండలేను. ఆమె ఊహల్లోనే బతకడానికి ఆమె తోడుగా ఉండాల్సిన అవసరం లేదుగా. డాడీ ఎవరు వచ్చారు? వాటర్ రావట్లేదు, ఏదో ట్యాప్ ప్రాబ్లం అని కంప్లైంట్ ఇచ్చారు. ప్లంబర్ వా? అవును. దా.
అయినా ఎప్పుడో కంప్లైంట్ చేస్తే ఇప్పుడట వచ్చేది చూడు అదే. టీనా కాఫీనా? థ్యాంక్ యూ సార్, నాకు ఏదైనా ఒకటే. చిన్న మమ్మీ దగ్గరికి వెళ్ళి ప్లంబర్ వచ్చాడు టీ పెట్టమని చెప్పు. మమ్మీ ప్లంబర్ వచ్చాడు టీ పెట్టమన్నా డాడీ. మా బావ పైకి అలా కనపడతాడు కానీ ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. రేపటి నుంచి మెడలు వేసుకుని తిరుగుతానులేండి. ఎవరికి? తను ప్లంబరు, ఫ్రెండ్ కాదు. టీ ఇచ్చిన హ్యాపీ ఫీల్ అవుతాడు. టీ తీసుకురా. డాడీ డాడీ ఏంట్రా? ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో తాజ్మహల్ ఒకటంట కదా, ఎందుకు? అందంగా ఉంటుందనా? అంతే కదరా. ఇక అంతకంటే అందమైన కట్టడం ప్రపంచంలో ఏదీ లేదు కాబట్టే దానికి అంత గౌరవం. ఏంటై నవ్వుతున్నావు? ఏం తెలుసు నీకు తాజ్మహల్ గురించి? సార్, అందం ఒకటే దాని ప్రత్యేకత అనుకుంటే అంతకంటే అందమైనది ఎప్పటికైనా రావచ్చు. కానీ దాని వెనక చరిత్ర ఇక మళ్ళీ రాదు సార్. అదే దాని గొప్పతనం. ఒక ప్రేయసి కోసం ప్రియుడు నిర్మించిన జ్ఞాపకం అతని ప్రేమకు బలే. వేలాది శ్రామికులు వికలాంగులైన విషాదం. ప్రేమ ఎంత పురాతనమైనదో పవిత్రమైనదో తెలియచేసేదే ఆ తాజ్మహల్. ప్రేమలో ఉన్న కరుణకి కాఠిన్యానికి నిదర్శనమే ఆ తాజ్మహల్. ప్రేమలోని ఆనందానికి విషాదానికి అద్దం పడుతుంది ఆ తాజ్మహల్. ప్రేమ అనే 2 అక్షరాల్లో ఉన్న అన్ని భావాల అపురూప కలయికే తాజ్మహల్. అందుకే దానికంత విలువ, గౌరవం. నిన్ను చూస్తుంటే బాగా చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నావు కదా. ఇంతకు ఏమిటి నీ క్వాలిఫికేషన్ ఏమిటి? అది ఇప్పుడు ఎందుకులేండి సార్. చెప్పుకోవడానికి సిగ్గా? ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. మరి ప్లంబర్ జాబ్ ఏంటి? ఇంట్రెస్ట్ లేదు సార్. దేని మీద? కెరీర్ మీద? నా మీద నాకే ఇంట్రెస్ట్ లేదు సార్. నా లైఫ్లో ఏది ఇంపార్టెంట్ అనుకున్నానో అది మిస్ అయింది. అంతే, ఆ లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. లవ్ ఫెయిలా? తనతోనే జీవితాన్ని ఊహించుకున్నాను సార్. తను నన్ను కాదనుకుంది. కోట్లు సంపాదించాలనో సెలబ్రిటీని అవ్వాలనో నేను అనుకోలేదు సార్. తనతో హ్యాపీగా ఉండాలంటే అవన్నీ కావాలి. తనే లేనప్పుడు వాటితో పని లేదుగా. బ్రతకటం ఇష్టం లేదు, చావటం కరెక్ట్ కాదు. ఏం చేయాలి? చచ్చేదాకా ఎలాగైనా బ్రతకాలి కదా. ఇలా బ్రతుకుతున్నాను.
అంతే సార్. నీ పేరేంటి? అవినాష్. రేవతి, టీ వద్దు కానీ అవినాష్ గారికి నాకు జ్యూస్ తీసుకురా. రేవతి, సారీ అండి, సారీ అవినాష్, చూసుకోవచ్చు కదా. పోనీలేండి సార్, దేనికైనా ప్రాప్తం ఉండాలి. వస్తాను సార్. సదా నీ సుఖమే కోరుతున్నా, ఇలా నీ కోసం జీవిస్తున్నా. నీ ఆలోచనే నా ఆలాపనై, నీ ఆరాధనే నా సంగీతమై. కాలం కదులుతోంది. కాలంతో నేను, నాతో కాలం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఎటు వెళ్తున్నానో, ఎందుకు వెళ్తున్నానో నాకే తెలీదు. ఆగిపోయేదాకా సాగిపోవాలి, అంతే. కాలం ఆగదు, కానీ నేనే ఆగిపోవాలి. అప్పటిదాకా తప్పదు. రేవతిని చూసి 8 ఏళ్ళు అయిపోయింది. ఒకే ఊళ్ళో ఉంటున్నా ఎప్పుడూ చూడాలనుకోలేదు. సభ్యత కాదు, కానీ ఎందుకో ఇప్పుడు చూడాలనిపిస్తుంది. అమ్మా, ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు, చాలా బాగా చూసుకుంటారు. అన్నీ టైం టు టైం జరిగిపోతాయి. ఎవ్రీ వీక్ హెల్త్ చెకప్ కూడా ఉంటుంది. ఇక్కడ అందరూ నీ ఏజ్ వాళ్ళే, తొందరగా కలిసిపోతారు. నేను డైలీ కాకపోయినా వారానికి ఒకసారైనా తప్పకుండా వస్తానమ్మా. వస్తావా? రాకుండా ఎలా ఉంటానమ్మా? నీ కోడలికి నీకు పడట్లేదని ఇక్కడ రావాల్సి వచ్చింది, కానీ నువ్వంటే నాకు ప్రాణమమ్మా. నువ్వెక్కడుండమంటే ఎక్కడుంటానురా, తప్పదు కదా. పద.
రేవతి గారు, మీ అబ్బాయి నుండి ఫోన్. రేవతి అంటే తన మాత్రమేనా? ఏంటో చేదస్తు. ఏమిటో విశేషం? ఇవాళ రేవతి పుట్టినరోజు. ఎవరండి? మీకేమవుతుంది? వెలుగుకి దీపం ఏమవుతుంది, శరీరానికి ప్రాణం ఏమవుతుంది? ఆధారం. అంతే. ఏమిటయ్యా అలా చూస్తున్నావు? ఆయనో వింత మనిషి, ఎప్పుడో ముగిసిపోయిన కథ దాన్నే తలుచుకొని బతుకుతున్నాడు. తలుచుకుంటున్నాడు కాబట్టే ఇంకా బ్రతుకున్నాడు, లేకపోతే ఎప్పుడూ ఆ గుండె ఆగిపోయి ఉండేది. చూడు, ఈవేళ ఆవిడ పుట్టినరోజు. అసలు ఉందో లేదో ఈయన ప్రతి ఏటా ఇలా స్వీట్లు పంచుతూనే ఉంటాడు. అసలు గుర్తుకు తెచ్చుకొని మరీ బాధపడడం దేనికి అని? మర్చిపోతేనే కదండి గుర్తుకు తెచ్చుకోవడానికి. అయినా బాధకి ఆనందానికి ఎప్పుడూ అతీతుడైపోయాడు ఆ పెద్ద మనిషి. ఆ కట్టె కాలిపోయేదాకా వెలుగునిచ్చే దీపం రేవతి, 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 అంతే. ఏమండి, మిమ్మల్ని పర్వాలేదు, తీసుకోండి. కాలం అనంతం ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రేమ కూడా కాలంతో పాటు నిరంతరంగా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ ప్రయాణంలో ఏ ప్రేమికులు ఎక్కడ కలుసుకుంటారో, కలిసి ఎంత దూరం ప్రయాణిస్తారో, ఎవరు ఏ మజిలీలో విడిపోతారో తెలిసేది కాలానికి. వీళ్ళు మళ్లీ చివరి మజిలీలో కలుసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఒకరి నుంచి ఒకరు కోరుకునేది కాస్తంత ఓదార్పు, చేతనైనంత చేయూత. ఇది అనుబంధాలకు అర్థం కాని ఆత్మబంధం. కాలానికే మధుర స్మృతిగా మిగిలిపోయిన ఆత్మబంధువులు ఈ ఇద్దరు.